హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే పన్నీర్ కాజు కర్రీ. దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదా, అవి తీసి ఉంచుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటో కట్ చేసి మగ్గపెట్టండి వాటిని. అవి మగ్గేలోపు ఇందాక నేను చూపించిన మసాలా మొత్తం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆ పేస్ట్లోకి ఈ ఉల్లిపాయ టమాటోని కూడా తీసుకుని ఇంకొంచెం మెత్తగా మిక్సీ పట్టండి. ఈలోపు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని వేసి ఫ్రై అవనివ్వండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకి తీసి పెట్టుకోండి. అవి తీసిన తర్వాత అదే ప్యాన్లోనే కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు, చిన్న యాలక్కాయ, చెక్క, షాజీరా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అవనివ్వండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు కలుపుతూ మగ్గనివ్వండి. అది అలా ఆయిల్ పైకి వచ్చి మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, కారం, ఉప్పు కూడా వేసి ఇంకొంచెం సేపు కలిపి మగ్గనివ్వండి. ఇలా మగ్గిన దాంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పక్కకు తీసుకున్న పన్నీర్ ముక్కలు, జీడిపప్పు కూడా వేసి ఆ మసాలా గ్రేవీ మొత్తం పన్నీర్కి జీడిపప్పుకి పట్టే వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. అది అలా కలిపేసి ఒకసారి మగ్గిన తర్వాత మూత తీసుకుని మళ్ళీ కలిపి కర్రీకి సరిపడినన్ని వాటర్ పోసుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. సరిపడగా వాటర్ పోసుకుని మూత పెట్టి మధ్యలో ఒకసారి కలుపుకుని సాల్ట్ అవి టేస్ట్ చూసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకుని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.